100 సంవత్సరాల భారతీయ సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్ ఇది 49వ సంవత్సరం. అండ్ ఇలాంటి టైంలో వచ్చే నేనే చిన్నపిల్ల అనే ఈ సినిమా ఇప్పుడు యూ హర్డ్ ది మ్యూజిక్ అందరూ చాలా బాగుంది. అండ్ శ్రీలేఖ్ గారు, దిస్ ఇస్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మ్యూజిక్. యువర్ 14th film. I will also do a film one day. So I'm wishing all the cast, the crew, all the very best and good luck to all the newcomers. All the very best. Thank you very much. అందరికీ నమస్కారం. నేనేమన్నా చిన్నపిల్లన ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఇప్పుడే మీరు సాంగ్ విజువల్స్ చూశారు, పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. I'll have to congratulate Sri Lanka for giving some wonderful music for this film. నేనేమన్నా చిన్నపిల్ల స్టోరీ రైటర్ రమణి గారికి, డైలాగ్ రైటర్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. they've given a wonderful script for Suresh Productions and director Sunil has executed the film very well. It's come out really well. I wish the whole team and the lead actors Rahul and Tanvi all the very best and all the actors and technicians. తప్పకుండా ఒక మంచి పిక్చర్ తీశారు. నాన్నగారి బ్యానర్లో మళ్ళీ ఒక మంచి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామానాయుడు గారి సినిమా బ్యానర్ నుంచి ఇలాంటి ఒక సినిమానా అని చెప్పి సో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చాలా ట్రెండీగా ఉందని ఇప్పటికీ ఆడియో రిలీజ్ ఇవ్వాలి కానీ బట్ నాకు చాలా చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు ఎలాగా లీక్ అయిందా ఏంటో నాకే అర్థం కావట్లేదు. చాలా మంచి రెస్పాన్స్ నాకు దొరికింది. అండ్ చాలామంది రామానాయుడు గారి బ్యానర్లో ఒక చిన్న వేషం వేస్తే బాగుంది, లేకపోతే ఒక చిన్న పాట పాడితే బాగుంది, అట్లీస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ దొరికితే బాగుంది అని చాలామంది తప్పిస్తుంటారు. బట్ అలాంటిది నాకు దిస్ ఈజ్ మై 14th మూవీ ఇన్ దిస్ బ్యానర్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇంత మంచి ప్రొడ్యూసర్ నాకు దొరికినందుకు అండ్ ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు. అండ్ ఈరోజు ఆడియో ఫంక్షన్కి మా హీరో, మా ధర్మచక్రం హీరో వెంకటేష్ గారు వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చెప్పనా చిన్న మాట చెప్పుకో అన్నమాట. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్స్, ఎందుకంటే ఆల్ టైమ్ హిట్స్ అంటారు కదా. సో అలాగే ఒక మైలు లాంటి మూవీ ధర్మచక్రం అండ్ ప్రేమించు, శివయ్య, ఫస్ట్ మూవీ తాజ్మహల్. సో ప్రతి సినిమా కూడా ఈ 14 మూవీస్ కూడా అన్ని మ్యూజికల్ హిట్స్ అనే చెప్పాలి, అన్ని బ్లాక్ బస్టర్స్ అనే చెప్పాలి. అది నిజంగా నా కాంబినేషన్, నాయుడు గారి కాంబినేషన్లో నేను చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ టైం సునీల్ కుమార్ గారి డైరెక్షన్లో నేను చేశాను. అంతకుముందు 2 సినిమాల్లో కూడా నేను పాడిన పాటలు ఆయనకి ముందు సింగర్గా పాడాను. బట్ ఫస్ట్ సునీల్ కుమార్ గారి డైరెక్షన్లో నేను చేయడం జరిగింది. అన్ని సినిమాలు నేనే చేయాలని, నా 100 సినిమా కూడా నాయుడు గారి కాంబినేషన్లో, రామారావు గారు వెంకటేష్ గారి కాంబినేషన్లో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాయుడు గారి ఆశీర్వాదం తీసుకొని నేను మా మిత్రుడు రవీంద్ర బాబుతో కలిసి ఒక బ్యానర్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు నేను 9 ఫిల్మ్స్ చేశాను దీనికి ముందు, కానీ నేను ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా నన్ను నేను కన్సిడర్ చేసుకోలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ ఐ అవుట్ సైడర్. నా ఓన్ టీమ్ తోటి ఏదో నేను పనిచేసేవాడిని. కానీ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్, నవ్ ఐ థింక్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ సార్. సో ఈరోజు నేనేం చిన్నపిల్లన అనే ఒక అనంత శ్రీరామ్ గారు చెప్పారు టైటిల్, అతని పాట నుంచి తీసుకున్న క్రెడిట్ నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్. బట్ ఆ క్రెడిట్ శ్రీలేఖ గారికి వెళ్తుంది, ఎందుకంటే ఒకరోజు మేము షూట్ చేస్తున్నప్పుడు సడన్గా షీ సజెస్టెడ్ దిస్ టైటిల్ అండ్ రియల్లీ ఐ థాట్ ఇట్స్ అ వండర్ఫుల్ టైటిల్, యాప్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ఈరోజు సినిమాలు చూసే యూత్ అందరికీ కూడా కనెక్ట్ అవుతూ, అలాగే నాయుడు గారి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా ఓకే నా కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి నేను ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక సినిమా ఇది. అండ్ సాంగ్స్కి సంబంధించి 6 సాంగ్స్ చాలా మంచి లిరిక్స్ అండ్ ట్యూన్స్, శ్రీలేఖ గారు ఇచ్చిన ట్యూన్స్ కానీ అలాగే నా రైటర్స్ ఇచ్చిన లిరిక్స్ అండ్ ఎస్పెషల్లీ నా డ్యాన్స్ మాస్టర్స్ గురించి కూడా చెప్పాలి. ఈరోజు మీరు చూస్తున్న ప్రతి విజువల్ కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ విజువల్స్. అండ్ మై కెమెరామ్యాన్ సాబు జేమ్స్, ఆనంద్ గారు లాంటి ఒక సీనియర్ రైటర్ డైలాగ్స్ రాయటం ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. అండ్ బలభద్రపాత్ర రమణి గారు ఇచ్చిన ఒక స్టోరీ, ఒక ఫ్యామిలీ వాల్యూస్తో ఈరోజు ఉన్న ఒక యూత్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వగలిగే ఒక స్టోరీ ఇవ్వటం. అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్. వెరీ మచ్ సార్
for making me part of this project, and I hope it will be made a big success by all your blessings. నా పేరు ఎస్థర్ నురోన్నా. ఈ మూవీ సాంగ్స్ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సర్ ఫర్ హ్యావింగ్ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ ఆడియో ఫంక్షన్, అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ షేర్డ్ ద స్టేజ్ విత్ పీపుల్ ఆఫ్ యువర్ కైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. తర్వాత సాంగ్స్ చూశాను, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎంటర్ అవునప్పుడే నేను పోస్టర్స్ చూశాను, టైటిల్ చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేనేం చిన్న పిల్లనా అని. సో ఐ థాట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ టు. ఐ విష్ దిస్ మూవీ ఆల్ సక్సెస్. ఐ హోప్ ఇట్ డస్ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్ and make it a grand success. Hi, andarki namaskaram. Firstly, నేనేం చిన్న పిల్లనా చాలా క్యూట్ టైటిల్, అండ్ ఈ మూవీలో నేను ఒక చిన్న క్యామియో చేశాను. అండ్ ది వన్ అండ్ ఓన్లీ రీజన్ ఐ అగ్రీడ్ టు డూ దిస్ క్యామియో, నాకు ఒక ఆర్డర్ వచ్చింది. రామనాయుడు అంకుల్ ఫోన్ చేసి సంజన నువ్వే ఈ క్యామియో చేయాలి అని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని నేను ఒప్పుకున్నాను, అండ్ ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐవ్ డన్ అ క్యామియో ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ ఆఫ్ కోర్స్ yes, it's the last time I've done a cameo. I'm not looking forward to cameos. This is only and only a tribute, specially to Ramanaidu uncle and nobody else. And ఒప్పుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళాను. సునీల్ కుమార్ రెడ్డి సార్ తో షూటింగ్ చేసినప్పుడు ఐ రియలీ థాట్ ఇట్ వాజ్ అ గ్రేట్ డెసిషన్, బికాజ్ పూరి జగన్నాథ్ గారి తర్వాత ఐ వర్క్ విత్ మల్టిపుల్ డైరెక్టర్స్, బట్ దో ఐ వర్క్ విత్ సునీల్ కుమార్ రెడ్డి సో ఫర్ అ వెరీ షార్ట్ అండ్ బ్రీఫ్ టైమ్. He is a very perfect director is what I felt, and I don't think Rahul being a hero he has to worry a lot. It is a hero dominant industry. So any which ways I think he'll do really well. And Tanvi chala andamga undi and chala చాలా అందాలగా ఉంది, and I'm sure she's going to be doing really well in the industry.